నామినేటెడ్ పదవులపై అధికార కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు ఇస్తామని ప్రకటించడంతో సీనియర్లు అలర్ట్ అయ్యారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులు, కార్యకర్తలు పదవులు దక్కుతాయనే భరోసా పెంచుకున్నారు. గ్రామ, మండల స్థాయిలో సీనియర్ నేతల జాబితాను సిద్ధం చేసి వారికి పలు కీలక పదవులు ఇచ్చేందుకు పార్టీ కసరత్తు చేస్తోంది. దీంతో ఎవరికి వారు ఫలానా పదవి దక్కుతుందన్న అంచనాలు వేసుకుంటున్నారట. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల్లో నామినేటెడ్ పదవులపై నెలకొన్న కోలాహలంపై స్పెషల్ స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్లో కష్టకాలంలోనూ పార్టీలోనే కొనసాగుతున్న నాయకులకు పదవులు కట్టబెట్టడం ద్వారా రాబోయే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావాలని అధిష్టానం ఆలోచిస్తోందట. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక పూర్తి స్థాయిలో పార్టీ నేతలకు పదవులు దక్కలేదన్న వాదన లేకపోలేదు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కొంతమేర పార్టీ నేతలకు అవకాశాలొచ్చాయి. మరోవైపు అక్టోబర్ వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదట. దీనికి తోడు రాష్ట్ర స్థాయి వివిధ కార్పొరేషన్ చైర్మన్ల పదవీకాలం ఇటీవల ముగిసింది. ఈ నేపథ్యంలో సహకార సంఘాలకు నామినేటెడ్ పద్ధతిలో అధికార పార్టీ నేతలను నియమించి కొందరు నేతలనైనా సంతృప్తిపరచాలన్న ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉందట. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన 4 నేతలు పదవులు కోల్పోయారు. మరో 2 నేతల పదవీకాలం త్వరలోనే ముగియనుంది. వచ్చే నెలలో మార్కెట్ కమిటీల పదవీకాలంతో పాటు గ్రంథాలయ సంస్థల చైర్మన్ పదవీకాలం కూడా ముగియబోతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవులతో పాటు జిల్లా స్థాయిలో పదవులపై సీనియర్ నేతలు ఆశలు పెట్టుకున్నారట. ఇదివరకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లుగా జిల్లాకు చెందిన ఈరవత్రి అనిల్, అన్వేష్ రెడ్డి, మానాల మోహన్ రెడ్డి, కాసల బాలరాజ్ పనిచేశారు. వీరి పదవీకాలం జూలై 8న ముగిసింది. ఉర్దూ అకాడమీ చైర్మన్గా ఉన్న తాహిర్ బిన్ అహ్మద్ పదవి మరో 6 నెలల్లో ముగియనుండగా రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ పదవీకాలం వచ్చే నెలలో ముగుస్తుంది. ఈ క్రమంలో ప్రభుత్వం త్వరలో భర్తీ చేసే నామినేటెడ్ పదవుల్లో గతంలో పదవులు దక్కిన వారికి మళ్లీ అవకాశం ఇస్తుందా, లేక కొత్త వారికి అవకాశం దక్కుతుందా అనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రాథమిక సహకార సంఘాలకు ప్రస్తుతం కోర్టు ఆదేశాలతో గత పాలక వర్గాలే కొనసాగుతున్నాయి. వీటిలో చాలా మంది గత ప్రభుత్వ హయాంలో నియమితులైన వారే ఉన్నారు. వారంతా పదవుల కోసం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పార్టీ కోసం కష్టపడిన గ్రామ, మండల కాంగ్రెస్ నేతలు రైతులుగా ఉంటే వారికే నామినేటెడ్ పద్ధతిలో సొసైటీ చైర్మన్, డైరెక్టర్ పదవులు ఇచ్చేందుకు హైకమాండ్ కసరత్తు చేస్తోందట. ప్రతి మండలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నందున సీనియర్ లీడర్లకు పదవులు దక్కనున్నాయన్న వార్తలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే, నియోజకవర్గం స్థాయి నేతల సిఫారసు మేరకు సొసైటీ చైర్మన్, డైరెక్టర్ పదవులను కట్టబెట్టనున్నారని సమాచారం. పీఏసీ, ఏఎస్ల మాదిరిగానే జిల్లా సహకార బ్యాంకు చైర్మన్, డైరెక్టర్ పదవులను నామినేటెడ్ పద్ధతిలోనే నియమించే అవకాశాలు ఉన్నట్టు అధికార పార్టీలో ప్రచారం జోరుగా జరుగుతోంది. డీసీసీబీ చైర్మన్ పదవికి జిల్లా స్థాయి ప్రోటోకాల్ ఉంటుంది. దీంతో ఆ పదవులకు పోటీ సహజంగానే అధికంగా ఉంటుంది. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి సన్నిహితుడు డీసీసీబీ మాజీ చైర్మన్ రమేష్ రెడ్డి, ఆరూర్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకుడు మారా చంద్రమోహన్, మరో సీనియర్ నాయకుడు పురం రెడ్డి, ఇటీవల నగర మేయర్గా పోటీ చేసి ఓటమి పాలైన తాటిపల్లి సమంతరెడ్డి భర్త నరేందర్ రెడ్డి, రూరల్ నియోజకవర్గం సిరికొండ మండలానికి చెందిన ఘట్కోలు భాస్కర్ రెడ్డితో పాటు పలువురు డీసీసీబీ కుర్చీని ఆశిస్తున్నారట. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గడుగు గంగాధర్ రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవి ఆశిస్తున్నప్పటికీ దక్కలేదు. రైతు కమిషన్ సభ్యునిగా ఉన్న ఆయన త్వరలో భర్తీ చేసే రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవిని ఆశిస్తున్నారట. ఆయనతో పాటు ఇటీవల పదవీకాలం ముగిసిన వీరవత్రి అనిల్, అన్వేష్ రెడ్డి, మానాల మోహన్ రెడ్డి, కాసుల బాలరాజ్ సైతం రాష్ట్ర స్థాయి పదవులు దక్కుతాయని ఆశగా ఉన్నట్టు ఊహాగానాలు రేసౌండ్ చేస్తున్నాయి. అయితే సామాజిక వర్గాల వారీగా పార్టీ కోసం కష్టపడిన సీనియర్ నేతలకు ఈసారి పదవులు దక్కే అవకాశం ఉన్నట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీనియర్లు పదవులపై గంపడాసతో ఉన్నారు.